వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేటి కాలంలో కాలుష్యం, పని ఒత్తిడి వల్ల జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది జుట్టుకు నూనె రాసుకోవడం ఒక ప్రధాన పరిష్కారంగా భావిస్తారు. అయితే నూనె ఎప్పుడు రాయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనే విషయాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశంపై ప్రముఖ నిపుణులు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నూనె రాసే సరైన పద్ధతిని వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ కణాలతో తయారవుతోంది. ఈ కణాలకు నీటిని త్వరగా పీల్చుకునే గుణం ఉంటుంది. తలస్నానం చేసినప్పుడు జుట్టు కణాలు నీటిని పీల్చుకొని ఉబ్బిపోతాయి. ఆ తర్వాత ఆరినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుతాయని వివరించారు. ఇలా జుట్టు తరచు ఉబ్బడం, మళ్ళీ కుంచుకుపోవడం వల్ల జుట్టు లోపల ఉండే సహజమైన బలం తగ్గిపోతోంది. దీనిని హైగ్రల్ ఫ్యాటిగ్ అని పిలుస్తారు. దీనివల్ల కాలక్రమేణా జుట్టు బలహీనపడి విరిగిపోవడం లేదా చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తల స్నానానికి ముందు తలకు నూనె రాయడం వల్ల అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. నూనెకు నీటిని వికర్షించే గుణం ఉండడం వల్ల ఇది జుట్టు కణాలు అధికంగా నీటిని పీల్చుకోకుండా అడ్డుకుంటోంది. దీనివల్ల స్నానం చేసేటప్పుడు జుట్టు ఉబ్బడం తగ్గి జుట్టు దెబ్బతినకుండా ఉంటోంది. చాలా మంది నూనె రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఎక్కువ పోషణ అందుతుందని వారి నమ్మకం. అయితే ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల చర్మంపై సహజంగానే ఉండే సేబం అనే జిడ్డుకు తోడు మనం రాసే నూనె ఎక్కువసేపు ఉండడం వల్ల అక్కడ మలాసిజియా వంటి ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు పెరగడం, తల దురద రావడం, చివరికి జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు వస్తాయి. షాంపూలో ఉండే రసాయనాలు నేరుగా జుట్టు కుదులను దెబ్బతీయకుండా నూనె ఒక అడ్డుకట్టలా ఉంటుంది. అందుకే షాంపూ చేయడానికి ముందు నూనె రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉండడమే కాకుండా దాని సహజ సిద్ధమైన నిర్మాణం దెబ్బతినదు.